which is a good thing. Good job. We have lined up a dance. Are they ready yet? No. If they are not ready, ఇంకొక సాంగ్కి అవకాశం ఇద్దాం అనుకుంటున్నాం. సో ప్లీజ్ టెల్ దెమ్. Coventry guys, you want to come, please. And boys from Leicester, I think boys from Leicester and Coventry, please come, all the boys. Boys and all చెప్పారు, నేను చెప్పలేదు, actually they're men. If you are here for the first time, ఈ సైడ్ కార్ పార్కింగ్లో కార్ పార్క్ చేస్తే యూ నీడ్ టు పే యాప్లో బిఫోర్ యూ గో. డోంట్ ఫర్గెట్, ఎందుకంటే కార్ పార్కింగ్ ఫైన్లు చాలా ఎక్కువ వస్తున్నాయి. మేక్ షూర్ దట్ యూ పే బిఫోర్. ఇఫ్ యూ డోంట్ నో హౌ టు పే, ఎవరో ఒకళ్ళు మన బ్రదర్స్ ఎవరన్నా కలవండి, దే విల్ హెల్ప్ యూ. ఇట్స్ గుడ్ టు సీ ఆల్ ద చిల్డ్రన్ and families sitting here. Srikanth, maybe లైవ్లో వాళ్ళ కోసం క్రౌడ్ని కూడా చూపించినానా రెగ్యులర్గా, బికాజ్ లైవ్లో వాళ్ళు ఓన్లీ మమ్మల్నే చూస్తున్నారు, మా మొక్కలు బోర్ కొడతా ఉంటాయి. సో క్రౌడ్ చూస్తే సంతోషపడతారు. సో Coventry Telugu Church, today we are celebrating Christmas with 3 already running churches. Telugu Church Leicester, Telugu Church Coventry, Telugu Church Birmingham. And also we have so many people, Telugu guys, joined us from different cities of the UK. UKలో ఉన్నటువంటి చాలా సిటీస్ నుంచి మన ప్రాంతానికి లెస్టర్కి ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ జరిపించుకోవడానికి వచ్చారు. సో we got a big crowd. We have people traveled from different places. So great to have you guys. మన మధ్యలో we have Pradeep here today, special guest who is playing keyboard. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిద్దాం. He has traveled all the way from Preston నుంచి ట్రావెల్ చేశారు. He's been a part of our church, Telugu Church Leicesterలో పార్ట్. ఇక్కడ నుంచి జాబ్ కోసం అక్కడికి వెళ్ళారు. But good to have you guys. And we have a special guest, Victor, who is our music director in the church. గట్టిగా చప్పట్లు కొడదాం. And we have our regular guitarist Sam from Coventry. గట్టిగా చప్పట్లు కొడదాం. Behind the scenes we got a big team, audio visual team we call. ఆ టీంలో చాలా క్రూషియల్ పార్ట్ వహించేటువంటి వాళ్ళందరూ చాలా పనిచేస్తున్నారు. లైవ్లో చూస్తున్నారు అంటే వీళ్ళ హార్డ్ వర్క్ చాలా ఉంది. అండ్ శ్రీకాంత్ ఈజ్ మేనేజింగ్ ఆల్ ద ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ లైవ్ స్ట్రీమ్. I don't want to speak all the names, but వాళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిద్దాం ఒకసారి. After you. Praise the Lord. Praise the Lord. Hallelujah. Check. Praise the Lord. Hallelujah. Well, carols, Christmas is a time of celebration. We sing carols to celebrate the birth of Jesus Christ, also to proclaim his arrival, the arrival of our Messiah. And we are supposed to enjoy singing carols. So ఈ పాట తెలిసిన వాళ్ళు దయచేసి నాతో జాయిన్ అవ్వండి. తెలియని వాళ్ళు మే గాడ్ స్పిరిట్ హెల్ప్ యూ టు జాయిన్. అండ్ ఈ పాట పాడుతుండగా అందరు చప్పట్లు కొడుతూ ఆరాధించాలి. Okay, it goes this way. Hey, na 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 na. మనం బైతలం పోదామా, యూదుల రాజు జన్మించినాడు, వేవేగా వెళ్ళుదామా. రాజు జన్మించినాడు, వేవేగా వెళ్ళుదామా. బదలుదామా.
దేవునికి మహిమ ఆమేన్ ఆమేన్. ఆయనకు ఇష్టులైన వారికి సమాధానం ఎల్లప్పుడూ సర్వోన్నత స్థలములలోన దేవునికి మహిమ ఆమేన్ ఆమేన్. ఆయనకు ఇష్టులైన వారికి సమాధానం ఎల్లప్పుడూ. రారండి జనులారా, యూదుల రాజా వెల్లుదమా, తరింపగలుగుదమా. మళ్ళీ రక్షకుడు పుట్టాడండో పుట్టాడండో పుట్టాడండో. మన యేసు రక్షకుడు పుట్టాడండో. యేసు మనల ప్రేమిస్తూ పుట్టాడండో. మన పాపం కొరకు పుట్టాడండో. యేసు మనల ప్రేమిస్తూ పుట్టాడండో. మన పాపం కొరకు పుట్టాడండో. యేసుని చేర్చుకో రక్షకునిగా ఎంచుకో. యేసుని చేర్చుకో రక్షకునిగా ఎంచుకో. పుట్టాడండో పుట్టాడండో మన యేసు రక్షకుడు పుట్టాడండో 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 మన యేసు రక్షకుడు పుట్టాడండో. అరే పోదాము, హే పోదాము పోదాము, పైన పోదాము, సువార్త చెప్ప పోదాము పోదాము పోదాము, పైన పోదాము, సువార్త చెప్ప పోదాము. అక్కడ పోదాం ఇక్కడ పోదాం ఎక్కడ పోదాము, సువార్త చాటి చెప్ప సాగిపోదాము. అక్కడ పోదాం ఇక్కడ పోదాం ఎక్కడ పోదాము, సువార్త చాటి చెప్ప సాగిపోదాము. పోదాము పోదాము పైన పోదాము, సువార్త చెప్ప పోదాము. పోదాము పోదాము పైన పోదాము, సువార్త చెప్ప పోదాము. శ్రీయేసన్నట రాజులకు రాజు అట, శ్రీయేసన్నట రాజులకు రాజులట, రాజులందరికయ్యో ఒకడే రాజు అట, రాజులందరికయ్యో ఒకడే రాజు అట. పదరా హే పదరా ఏ పదరా పోదాము రన్నా, శ్రీయేసుని చూడ పదరా పోదాము రన్నా. మరొకసారి పదరా పోదాము రన్నా, శ్రీయేసుని చూడ పదరా పోదాము రన్నా. ప్రైజ్ ది లార్డ్.
వండర్ఫుల్ గైస్. ఇంకొకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? క్రిస్మస్ సంతోషం అంతా ఇక్కడే ఉంది. అవునా కదా? క్రిస్మస్ నవ్వులు. క్రిస్మస్ ఈజ్ హియర్. ఐఎమ్ షూర్ యూ ఆర్ ఎక్స్పీరియన్సింగ్. Guys, if there is any empty chairs, please do let us know. ఎందుకంటే పైన కూర్చున్న వాళ్ళు ఒకళ్ళ కిందకి రావాలనుకుంటే ఇక్కడ ఎంటీ చైర్స్ లేకపోతేనే పైనకి పంపించారు. సో ఈ టైంలో కొంతమంది కేరళ నుంచి వచ్చినట్టు కొంతమంది కనపడుతున్నారు. ఒక్కసారి తెల్ల లుంగిలో వాళ్ళందరూ ఒక్కసారి ముందుకు రండి అమ్మా. అబ్బాయిని వెనకపోయిన అబ్బాయిని ముందుకు రప్పించండి, కొంచెం పని ఉంది ఆయనతో. నిజంగానే, జోక్ కాదు, సీరియస్లీ రండి. లుంగిలో వాళ్ళంతా రండి ఒకసారి. నేను కేరళలో బైబుల్ కాలేజ్ చేశాను, కేరళ నాకు చాలా ఇష్టం. ఒకసారి రండి. కమాన్ గాయస్, పారిపోయే వాళ్ళందరూ పట్టుకోండి. ఒక ఫోటో తీయనా శ్రీకాంత్, మమ్మల్ని ఒక ఫోటో తీయాలి కేరళ వాళ్ళందరినీ. ఒక రీజన్ ఉంది వీళ్ళని పంపించడానికి. కమ్ కమ్ కమ్, దెర్ ఇస్ అ రీజన్, కమ్ రండి అన్న. ఫోటో దిగుదాం రండి. అయ్యో ఇక్కడ ఇక్కడ ఫ్రంట్లోకి రా, ఇట్రా 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 నా దగ్గరికి రా మరి. దిస్ ఈజ్ జైపాల్, నా సుధీర్, దయా అండ్ రాజేష్. ఒకసారి గడిగా చప్పలు కొట్టు. బాబు, కేరళ నుంచి వచ్చినందుకు వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమంటారు కేరళలో, ఎట్లా చెప్పాలి? ఈరోజు ఆఫ్టర్ ద సర్వీస్ మీరందరూ సర్వీస్ అయిపోయిన తర్వాత మనందరికీ మంచి భోజనం రెడీ చేశారు. దానికి ముఖ్య పాత్ర ఇదిగో అక్కడ ఉన్నటువంటి ఆ సుధీర్ బాబు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? సో he has managed to pull all these guys. ఆ చర్చి వాళ్ళందరినీ నిద్రపోనీయకుండా రాత్రి అంతా ఉల్లిపాయలు కట్ చేయించి, టమాటాలు కట్ చేయించి ఏమేం చేయించారో నాకు తెలియదు. సో ఈరోజు భోజనం సిద్ధం చేశారు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్, థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ గ్రేట్ వర్క్. రాత్రి అంతా చాలామంది తెలుగు చర్చ్ లెస్టర్ ఇక్కడ ఆల్మోస్ట్ 2 o'clock వరకు ఉన్నారు. మేము ఇంటికి వెళ్ళేసరికి 2 అయింది. అండ్ దెన్ దే స్టార్టెడ్ టు వర్క్ అపాన్ ది టుడే. సో అందరిని బట్టి వందనాలు. వీళ్ళంతా డిఫరెంట్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ వీళ్ళందరూ బ్యాక్గ్రౌండ్లో కూర్చొని విత్ శ్రీకాంత్ అండ్ ఆనంద్, జానీ, వెంకట్, వీళ్ళందరూ కూర్చొని మనకి ఏవి డెస్క్లో చాలా వర్క్ చేస్తుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ఫోటో కోసం పిలిచి ఏం లేదు ప్లీజ్. రైట్, ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము. ఆఫ్టర్ ది వాక్యం తర్వాత దెర్ విల్ బి అనదర్ డాన్స్లో ఉన్నటువంటి వాళ్ళు దయచేసి వెళ్ళిపోయి మీరు ప్రిపేర్ అవ్వండి. సెకండ్ డాన్స్, మేరీ డిడ్ యు నో, మేరీ తెలుసా సాంగ్లో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళి ప్లీజ్ డూ గెట్ రెడీ. ఎందుకంటే ఆ రెండు ఈ వాక్యం తర్వాత ఉంటాయి కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి. End of the service we will sing few choruses, and also John is going to bring us a special song today. Any performance guys, please go. Endukante already ఈ క్రిస్మస్ సంబంధించినటువంటి వాక్యాలన్నీ కూడా మా చర్చిలో ఉన్నటువంటి వాళ్ళు గత నెల నుంచి వింటూనే ఉన్నారు. సో ఈరోజు క్రొత్తగా చెప్పేదైతే ఏం లేదు కానీ, సో ఐ వాంట్ యూ టు గో అండ్ బీ ప్రిపేర్డ్. సో ఈరోజు వాట్ ఈజ్ మై క్రిస్మస్ సర్మన్. క్రిస్మస్ సర్మన్ ఏంటో ఒకసారి చెప్తాను. వీళ్ళందరూ పాటలు పాడుతున్నారు కదా, ఈ పాటలు పాడేటువంటి పాటల్ని చాలా వరకు మ్యాషప్ అంటున్నారు. క్రిస్మస్ మ్యాషప్ అని ఒక పేరు పెట్టుకున్నారు. అంటే ఒక పాట పాడరు వీళ్ళు, ఒకటి వచనం పాడతారు, ఇంకో దాంట్లో జంప్ చేస్తారు. అవునా కాదా? అది మనకు నచ్చింది, బాగుంది. సో దే స్టార్ట్ విత్ వన్ సాంగ్,
దెన్ శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయి, నేడు పాయాక బెత్లెహేమయూరిలో. నెక్స్ట్ వేరే పాట పాడతారుగా, పదరా పోదామురా అన్న అంటారు. అరే శ్రీయేస్ అన్నారు, మళ్ళీ పదరా పోదాం అంటున్నారు. సో ఇట్స్ ఎ మ్యాషప్. సో పీపుల్ లైక్ ఇట్, ఇట్స్ ఎంజాయబుల్. వాళ్ళని కాపీ చేసి ఐ వాంటెడ్ టు ప్రీచ్ ఎ మ్యాషప్ సర్మన్ టుడే. సో ఒక టాపిక్ కాదు, ఒక ఆలోచన కాదు. సో వీ విల్ గో వన్ ఆఫ్టర్ వన్, వీ విల్ ఫైండ్ అవుట్ వాట్ ఈజ్ ఆల్ అబౌట్ క్రిస్మస్. ఇఫ్ యు ఆర్ హియర్ ఫస్ట్ టైం, మరి రెగ్యులర్గా చర్చ్కి వచ్చేవాళ్ళు కాకుండా ఇఫ్ యు ఆర్ హియర్ ఫస్ట్ టైం, వీ వుడ్ లైక్ టు వెల్కమ్ యూ, ఎ వార్మ్ వెల్కమ్. గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళని ఆహ్వానిద్దాం. So today we will talk about Christmas characters. క్రిస్మస్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏంటి అనేది బహుశా మనం అందరికీ తెలుసు. ఇఫ్ యు ఆర్ నాట్ అవేర్, ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ నాన్ క్రిస్టియన్, యు ఆర్ నాట్ క్రిస్టియన్, యు డోంట్ నో ఎనీథింగ్, జస్ట్ రిలాక్స్ అండ్ లిసన్ టు వాట్ వీఆర్ టాకింగ్. క్రిస్మస్లో మనకి ఏమేమి క్యారెక్టర్స్ ఉంటాయో ఇప్పుడు అక్కడ టేబుల్ మీద చూస్తే మనకు కనబడతాయండి. మొట్టమొదట ఏముంటుందండి చెప్పండి, షౌట్. దేవదూతలు. దేవదూతలు ఉన్నాయి అక్కడ. దేవదూత, దెన్ గొర్రెల కాపర్లు, దెన్ జ్ఞానులు, దెన్ ఇంకా పశువుల పాక. ఆఫ్ కోర్స్ పశువులు. అసలు యేసు ప్రభుని చెప్పట్లేదు. యోసేపు, మరియమ్మ, యేసు బాలుడు, చిన్న యేసయ్య చిన్న బాలుడుగా ఉన్నప్పుడు, రైట్? వీళ్ళందరి మనం చూస్తాం. ఇంత మాత్రమే కాకుండా అందులో లేనటువంటి క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయి. హేరోదు రాజు, అవునా కాదా? ఉన్నాడా ఆయన కూడా? నక్షత్రం అందులో ఉన్నట్టు నక్షత్రం కూడా ఉంటుంది. ఇంకేముంటాయి? అవుట్ సైడ్ ఆఫ్ ద జాన్ ద బ్యాప్టిస్ట్, బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా క్రిస్మస్ స్టోరీలో ఉంటాడు. ఎందుకంటే దేవుని దూత మొట్టమొదటిగా జకరియా దగ్గరికి వెళ్ళే చెప్తుంది, నీవు ఒక కుమారుని కొంట. ఎలిజబెత్ జకరియా దగ్గరికి వెళ్ళి కుమారుని కొంట. వాళ్ళు అంటారు బాగా ఓల్డ్ అయిపోయాం కదా, మాకెట్లా పిల్లోడు పడతారు అని చెప్పి అంటారు, రైట్? అప్పుడు వెన్ ఈ ఏంజిల్ వచ్చి వీళ్ళకి చెప్తుంటే ఆల్మోస్ట్ మేము ముసలి వాళ్ళం అయిపోయాం, మాకు పిల్లలు పుట్టడానికి ఛాన్స్ లేదని అంటే వాళ్ళు చెప్తారు, నో నో నో, ఈ పుట్టబోయేటువంటి శిశువు ఒక స్పెషల్ బాయ్ పుడతాడు, ఆయనకి జాన్ అని పేరు పెడతారు. ఆయన యేసు క్రీస్తుకు ముందుగా నడిచేటువంటి ఒక మార్గం చూపించేటువంటి వాడని ముందుగానే చెప్తారండి. దెన్ దేవుని దూత మరియమ్మ దగ్గరికి వెళ్తుంది. ఇఫ్ మన చర్చి వాళ్ళు ఎవరన్నా ఉంటే మరియమ్మ దగ్గరికి వెళ్ళి దేవుని దూత చెప్పిన వాక్యం క్విక్గా చదువునానా. మరియా భయపడకుము అనేటువంటి మాట ఉంటుంది. మరియా భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందిన దానవు, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనును. పరిశుద్ధాత్మ కమ్ముకున్న తర్వాత నీవు ఒక కుమారుని కొందువు, అతనికి యేసు అని పేరు పెట్టబడును అనేటువంటి మాట చెప్తుందండి. సో మరియమ్మకు ఉన్నటువంటి క్వశ్చన్ ఇక్కడ, మరియమ్మకు ఉన్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, వెంటనే నేను పురుషుని ఎరుగని దాననే, నాకు ఇది ఎలా సాధ్యము అని ఉంటుందండి. క్వైట్ కామన్ సెన్స్ ఏంటంటే, పురుషుడు లేకుండా ఒక స్త్రీ బేబీకి జన్మనివ్వటం మనకు తెలియదు, చరిత్ర తెలీదు. బట్ దిస్ పర్టిక్యులర్ స్టోరీ, పర్టిక్యులర్ హిస్టరీ, ఇందులో కావాలనే వర్జిన్ ద్వారా రావాలని దేవుడు నిర్ణయించాడు. సో విల్ టాక్ లిటిల్ బిట్ మోర్ అబౌట్ ఇట్. ఆది కాండంలో వీ హ్యావ్ మానవుడిని తయారు చేసిన తర్వాత మానవుడు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి మానవునికి దేవునికి ఒక అగాధం కోపం వచ్చింది. మానవుడు ఆ ఏదైనా తోటలో నుంచి బయటికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది.
కేవలం డిసొబీడియంట్ కారణం చేత. ఇప్పుడు డిసొబీడియంట్ మూలానే ఎందుకు బయట పంపించాలండి అని చెప్పి మనం అనుకోవచ్చు. వెన్ ద లైట్ కమ్స్, డార్క్నెస్ అక్కడ ఉండటానికి వీలేదు, వెళ్ళిపోవాల్సిందే. లైట్ కూడా ఉంటుంది, డార్క్ కూడా ఉంటుంది అంటే కుదరదు కదా. లైట్ రాగానే డార్క్నెస్ స్లోగా మాయమైపోతుంది. సో వెన్ దెర్ ఈజ్ రైచియస్నెస్, వెన్ దెర్ ఈజ్ అన్రైచియస్నెస్ ఆటోమేటికలీ హ్యావ్ టు మూవ్ అవుట్. దేవుడు నీతిమంతుడు కాబట్టి ఇక్కడ వాళ్ళని ఉంచుకోదలుచుకోలేదు. ఎనీవే, సో అగాధం ఏర్పడింది, కానీ దేవునికి ఒక బాధ వచ్చిందండి. వీళ్ళు నా స్వరూపంలో నేను తయారు చేసుకున్నటువంటి ఈ ప్రజలు ఇట్లా నా సముఖంలో నుంచి వెళితే ఎంత బాధగా ఉంది. ఐ వాంట్ టు బ్రింగ్ దెమ్ బ్యాక్, ఐ వాంట్ టు రెస్టోర్ దెమ్ బ్యాక్ అని ఒక మాట అప్పుడే చెప్తాడు. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుందండి. ఏమని ఉంటుందంటే, సాతానుతో మాట్లాడుతుంటాడు దేవుడైన యెహోవా, నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. స్త్రీ సంతానము అనేటువంటి మాట ఆదికాండంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం వాడబడటం జరిగిందండి. ఈ స్త్రీ సంతానము అంటే మనకి అర్థమయ్యేది ఏంటంటే, ఎవరిపైనా స్త్రీ ద్వారా పడతారో స్త్రీ సంతానం అనుకుంటారు. పర్టిక్యులర్గా ఒరిజినల్ భాషలో పర్టికులర్గా ఓన్లీ స్త్రీ అనేటువంటి మాట రాయబడి ఉంటుందండి. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, పాత నిబంధన గ్రంథంలో జీవిష్ చరిత్రలో ఇదే మాట అక్కడక్కడ పలకటం మనం చూస్తాం. సంఖ్యాకాండంలో కూడా యాకోబులో నుండి ఉదయించుననేటువంటి మాట ఉంటుంది. యెషయా గ్రంథంలో ఒక స్త్రీకి మెస్సయ జన్మిస్తాడనేటువంటి మాట ఉంటుందండి. ఐఎమ్ జస్ట్ స్కిప్పింగ్ ఆల్ దీస్ వచనాలు, ఎందుకంటే టైం లేదు కాబట్టి. we want to move on. ఆ తర్వాత పబ్లిక్ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకు ఎదురు చూస్తున్నారంటే, యూదా చరిత్రలో వాళ్ళకి ఎప్పుడు బానిసత్వంలో ఆ దేశంలోనికి ఈ దేశంలోనికి తీసుకొని పోవటం, వాళ్ళు ఇబ్బందులు పడటం, యుద్ధాలు, వీటిలో విసిగిపోయినటువంటి టైంలో దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. మెస్సయ వస్తాడు, రక్షకుడు వస్తాడు, ఆయన మిమ్ములను కాపాడుతాడు అనేటువంటి వాగ్దానం ఇచ్చాడండి. వాగ్దానం ఇచ్చినప్పుడు వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. వెన్ వుడ్ మెస్సయ విల్ కమ్, ద సేవియర్ విల్ కమ్ అనేటువంటి మాటకి వెయిట్ చేస్తున్నారు. సేవియర్ అంటే మనుష్యులు దేవుని దగ్గర నుంచి పడిపోయి వెళ్ళినటువంటి స్థితి నుంచి రక్షించి, హీ విల్ రెస్టోర్ యూ బ్యాక్ టు గాడ్, దేవునితో సంబంధం రెస్టోర్ చేస్తారనేటువంటిదే సేవియర్ యొక్క మెయిన్ టార్గెట్. అయితే సేవియర్ వచ్చాడు, యూదులకు రక్షణనిచ్చాడు, కానీ మనమెవరు? వీఆర్ నాట్ ఆల్ జూయిష్ పీపుల్. మనకెందుకు మరి ఈ గొడవంతా? యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే, దేవదూత కూడా చెప్తుంది, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించును. ఇంకా కొన్ని ట్రాన్స్లేషన్స్లో ఉంటుంది, తన ప్రజలను అందరినీ, మిగతా వాళ్ళందరూ, లోకమందరికీ కలగబోయేటువంటి రక్షణ యేసుక్రీస్తు తీసుకొస్తాడని ఉంటుంది. ఆ ఒక్క వర్డ్, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము, అందరికీ అనేటువంటిది యాడ్ చేయటం, నాట్ జస్ట్ జూయిష్ పీపుల్. మూలాన మనమందరము ఆ అందరిలో కలవగలిగాం. మనం యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళబోయేటప్పుడు శిష్యులతో ఒక మాట చెప్తారు, మీరు భూమి మీదను పరలోకం మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, మీరు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఎక్కడ ప్రకటించమన్నాడు? యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంధముల అంతటి వరకు సువార్తను ప్రకటించండి అంటాడండి. ప్రతి ప్రజలు, ప్రతి జాతి, ప్రతి దేశ ప్రజలు రక్షణకు అర్హులు. దే ఆర్ ఎలిజిబుల్ టు బి సేవ్డ్. వాళ్ళు ఆ విధంగానే నశించిపోవటం యేసు ప్రభుకి ఇష్టం లేదు. కాబట్టి ఎవ్రీబడి షుడ్ కాల్ గాడ్ బై ద నేమ్ యాజ్ ఫాదర్. తండ్రి అని పిలిచేటువంటి హక్కుని ఇచ్చినటువంటి వ్యక్తి యేసయ్య అండి. దేవుడు అంటే భయపడతారు, దేవుడు అంటే
పారిపోతారు, అమ్మో మనల్ని చంపేస్తారేమో, కొడతారని చెప్పి అని అంటారు. జీసస్ వచ్చి ఏం చేశాడు తెలుసా? అంత భయపడాల్సిన అంత అవసరం లేదు. యూ కెన్ కాల్ హిమ్ యాజ్ ఫాదర్ బికాజ్ హీఈస్ ద వన్ హూ క్రియేటెడ్ యూ. అలాంటి దానికి నీకు ఆయనకున్నటువంటి అగాధం వద్దు, మీ అందరి పాపముల కోసం సిలువ మీద మరణించడానికే వచ్చానని చెప్పి సిలువ యాగము చేశాడు యేసుక్రీస్తు. రైట్, ఇప్పుడు విల్ గో బ్యాక్ టు మరియమ్మ దగ్గరికి వెళదాం. సో మరియమ్మ, నేను పురుషుణ్ణి ఎరుగని దాన్ని ఎలా జరుగుతుంది అంటే, ఆది కాండము నుంచి ఒక స్త్రీ ద్వారా రక్షకుడు వస్తాడని చెప్పినటువంటి వాగ్దాన ప్రకారం ఒక స్త్రీని ఎన్నుకున్నాడు దేవుడు. ఆ ఎన్నుకున్నటువంటి స్త్రీనే వర్జిన్ మేరీ. ఆ వర్జిన్ మేరీ ద్వారా పుట్టాడు అని అనటానికి ఒక ఉదాహరణ ఏంటో తెలుసా? ఈ ప్రొక్లమేషన్ మనుష్యులు చెప్పలేదు, ఈ మాట ప్రక్క ఊరోళ్ళు ప్రీచరో చెప్పలేదు, ఆకాశం నుంచి దిగి వచ్చిన దేవదూత చెప్పటం మొదలుపెట్టింది. ఏంటంటే, ఇక్కడ రక్షకుడు మెస్సయ్య నీ గర్భంలో నుంచి పుడతాడు. యోసేపు అనేటువంటి వ్యక్తి చాలా బాధపడ్డాడు. అయ్యో, నేను మరి ఎంగేజ్మెంట్ చేసుకున్నటువంటి ఈ ఆవిడ ఆల్రెడీ ప్రెగ్నెంటా, ఇది చాలా భయంకరం, ఎంత అవమానం నేను తీసుకోలేని చెప్పి విడిచిపెడతాకి పూనుకున్నాడు. దేవదూత యోసేపు దగ్గరికి కూడా వెళ్తుంది. వెళ్ళి, యోసేపు నువ్వు అనుకున్నదంత తప్పు, ఈ వ్యక్తి పరిశుద్ధాత్మ ఆమె గర్భంలోనికి వెళ్ళింది, ఒక బేబీ జన్మిస్తాడు అని చెప్తే యోసేపు దేవుని దూత నమ్ముతాడు, మనుష్యులను కాదు, దేవుని దూత. ఇదే దేవుని దూత గొల్లల దగ్గరికి వెళుతుందండి, గొర్రెల కాపరుల దగ్గరికి వెళుతుంది. గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు గొర్రెలను పెంచే బిజినెస్లో ఉన్నారు. వాళ్ళ దగ్గరికి ఏం చెప్తుంది? వెళ్ళినప్పుడు వాళ్ళు మిక్కిలి భయపడిరి అని ఉంటుందండి. భయపడ్డప్పుడు వాళ్ళతో ఏం చెప్తుంది? నో, భయపడబాకండి, మీకు శుభము కలుగునుగాక, నేను ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము మీ యొద్దకు తెచ్చి ఉన్నాను. ఇదిగో దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, దానికి ఇదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి పండుకొని ఉండుట మీరు, ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. రైట్, చాలా మందికి వచ్చేటువంటి డౌట్ ఏంటంటే, ఈ గొర్రెల కాపర్లు ఏంటి, ఈ కథ ఏంటండి, ఎందుకు గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళింది? మెస్సయ్య పుట్టడానికి గొర్రెల కాపర్లకి ఏమిటి సంబంధం? వాళ్ళు ఏదో పొలంలో ఉండేవాళ్ళు, ఎక్కడైనా యాజకుల దగ్గరికి వెళ్ళాలి, రాజుల దగ్గరికి వెళ్ళాలి, ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా. ఇక్కడ ఎక్కడో ఉన్నటువంటి గొర్రెల కాపర్లకి ఏంటి సంబంధం అంటే, గొర్రెల కాపర్లు ఓల్డ్ టెస్టమెంట్ అంతా దే ప్లేడ్ ఎ వైటల్ రోల్. ఈ గొర్రెల కాపర్లు లేకుండా దేవాలయంలో టెంపుల్ అనేటువంటిది లేదు. ఎందుకంటే బలి ఇచ్చేటువంటి వాళ్ళు, బలిపీఠం ఉండేటువంటిది ఓల్డెన్ డేస్లో. యెహోవా దేవునికి గొర్రెలను బలి ఇచ్చేటువంటి వాళ్ళు. ఈ బలి ఇచ్చేటువంటి గొర్రె ప్రత్యేకముగా పెంచబడినటువంటి గొర్రె అయి ఉండవలసినటువంటి ప్రాముఖ్యత ఉండేది. కుంటి గొర్రెను, లేకపోతే ఇబ్బందులు ఉన్నటువంటి గొర్రెను ఇష్టం వచ్చినట్టుగా గొర్రెలను తీసుకొని వస్తే బలి ఇచ్చేటువంటి వాళ్ళు కారు. వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే రిజెక్ట్ చేసేవాళ్ళు, ఈ గొర్రె బాగాలేదు, మంచి గొర్రెను తీసుకురా, అప్పుడే గొర్రెను బలి ఇవ్వాలని. ప్రత్యేకించబడినటువంటి గొర్రె. ఇప్పటికి కూడా చాలా మతాలు బలులు ఇవ్వటం మనం చూస్తూ ఉంటామండి. ఓల్డెన్ డేస్లో ఇవన్నీ క్వైట్ కామన్గా ఉండేటువంటివి. ఈ బలిచ్చేటువంటి గొర్రె చాలా జాగ్రత్తగా దాన్ని పెంచవలసి ఉంటుంది. ఈ గొర్రెల కాపర్లు అనేటువంటి వాళ్ళు స్పెసిఫైడ్ గొర్రెల కాపర్లు. వాళ్ళు వృత్తితో వచ్చింది అనుకునేటువంటి వాళ్ళు అనుకునేరు. వాళ్ళు ప్రత్యేకించబడి అరేంజ్ చేయబడతారు ఈ గొర్రెల్ని పెంచడానికి. ఈ గొర్రెల్ని టెంపుల్కి తీసుకొని వచ్చేటప్పుడు ఆ గొర్రెలని శుభ్రంగా గుడ్డలతో చుట్టి తీసుకొని వచ్చి యాజకులకు చూపించేవాళ్ళు. ఈ గొర్రె ఇక్కడ ఉంది, యాజకులు చూసి దాన్ని పరీక్ష చేస్తారు, అడుగుతారు, ఈ గొర్రెని ఎలా పెంచాము అంటే, ఈ గొర్రె పాపము లేకుండా పెంచాము, వేరే గొర్రెతో ఫిజికల్ కనెక్షన్ లేకుండా పెంచాము, ఈ గొర్రె ఏమి తినకూడదో అది తినలేదు, ఈ గొర్రె ఏమి తినవాలో అదే తినింది, అపవిత్రమైనటువంటి పదార్థాలు తినలేదు, పవిత్రంగా పెంచామంటే అటువంటి గొర్రెను మాత్రమే బలిచ్చేటువంటి వాళ్ళు మరి యెరూషలేము టెంపుల్లో.
పవిత్రమైన రక్తం చిందించబడాలని వాళ్ళ కాన్సెప్ట్. ఎప్పుడైతే గొర్రె ఈ గుడ్డలతో చుట్టబడి ఇస్తారో, అదేవిధంగా గొర్రెల కాపరుల దగ్గరికి దేవదూత వచ్చి అంటుంది కదా, మీకు శిశువు పుట్టాడు, ఆయన ఎట్లుంటాడో తెలుసా, ఒక తొట్టిలో గుడ్డలతో చుట్టబడి ఉంటారు అనగానే మనకైతే ఏమి పెద్ద మ్యాటర్ కాదు, గొర్రెల కాపరికి క్లిక్ అయిపోయింది. మనం గొర్రెలు కదా చుట్టించేది టెంపుల్కి, ఇదేంటి బేబీని చుట్టిస్తానంటున్నారు. బేబీస్ అందరికీ బట్టలతో చుడతారు. దేవదూత వచ్చి చెప్పేసరికి వాళ్ళకి బల్బ్ వెలిగింది. దేవదూత వచ్చి ప్రత్యేకంగా చుట్టబడి ఉంటాడు అని ఎందుకు చెప్తున్నారు? దట్ మీన్స్ ఈ బాబు, దిస్ బేబీ ఈజ్ గోయింగ్ టు బి ఎ సాక్రిఫిషియల్ ల్యాంప్. ఆయన బలి పశువు అవ్వబోయేటువంటి బేబీ. మన చేతుల ద్వారా గొర్రెల్ని ఇచ్చాం కానీ ఒక బేబీ సాక్రిఫైస్ కోసం వచ్చిన బేబీని ఎప్పుడు చూడలేదు. పదండి వెళ్ళి చూద్దాం. హల్లెలూయా. యేసుక్రీస్తు పుట్టుకతోనే ఆయన సిలువను గురించి చెప్పుకుంటూ పుట్టాడండి. ఆయన పుట్టుకతోనే మనుషుల పాపాన్ని హరించడానికి నేను వచ్చానని చెప్పి దేవదూతల ద్వారా అనేక మందికి చెప్పించడం మనం చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జీసస్ ఈజ్ బోర్న్ యాజ్ ఎ స్పెషల్ పర్సన్ ఆన్ దిస్ ఎర్త్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్. మానవ చరిత్రలో దేవుడు యెహోవా గురించి మనం మాట్లాడతాము. ఆ తర్వాత యేసుక్రీస్తు దేవుడే నరావతారిగా భూమి మీదకి వచ్చి మనుష్యుల మధ్య దేవుడు తిరిగితే ఎలా ఉంటుందో ఆ పనులన్నీ చేశాడండి. ఆయనకు ఒక పేరుంది, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన, చాలా టైటిల్స్ ఇచ్చారండి. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆశ్చర్య కార్యాలు చేస్తూనే ఉండేటువంటి వాడండి. ఎలాంటి ఆశ్చర్య కార్యాలు అంటే ఏదో మాయమంత్రాలు చేసే ఆశ్చర్య కార్యాలు కాదండి. బోట్లో కూర్చున్నాడు, భయంకరమైన తుఫాన్ వస్తుంది. తుఫాన్ ఆపగలిగేవాడు ఎవరైనా ఉంటారా? ఏదైనా గవర్నమెంట్ ఉంటుందా? రాజులు ఉంటారా? మంత్రులు ఉంటారా? ఎవరుంటారు? ఈయన బోట్లో నిద్రపోతా ఉన్నారు. శిష్యులందరూ, ప్రభువా మేము నశించిపోతున్నాం, ఇది మునిగిపోయేటట్టు ఉందని చెప్తున్నాడు. లేచాడు, ఏంటి మీరు ఎంత భయపడుతున్నారు అన్నాడు. చేయి చాపి ఏం చేశాడంటే, తుఫాన్ ఆగిపో, నిమ్మలముగా అన్నాడు. టోటల్గా ఎక్కడిదక్కడ ఆగిపోయింది. వీళ్ళు అనుకుంటున్నారు ఇదేంటి, ఏదన్నా చేయి చాపితే రోగాలు పోయే నయమవటం చూస్తాం, కానీ ఏకంగా గాలి, తుఫాను, వర్షం కూడా ఈయన మాట వింటుంది. ఈయన ఎవరు అంటే ఆయన ఆది నుంచి సృష్టి క్రమంలో ఉన్నటువంటి వాడు, సృష్టిలో భాగంగా ఉన్నటువంటి వాడు. ఆయన దేవాతి దేవుడు భూమి మీదకు వచ్చి మానవునిగా జీవించి మనుషులకు రక్షణ ఇవ్వాలనేటువంటి ఆశతో హీ లివ్డ్ జస్ట్ లైక్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్. కానీ అనేక సందర్భాల్లో ఆయన డీటీనెస్, ఆయన డివినిటీ, ఆయన దైవత్వము బయటపడటం మనం చూస్తామండి. 5 రొట్టెలు 2 చేపలు అక్కడ ఉన్నాయి, 5,000 మంది కూర్చున్నారు. ఆయన కంపాషన్ వచ్చింది, వీళ్ళందరూ భోజనం పెట్టాలి కదా, ఎట్లా అని చెప్పి అనుకున్నాడు. చిన్న బాబు ఇచ్చినటువంటి 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించారు. 5,000 మంది తింటూనే ఉన్నారు, అవి వస్తూనే ఉన్నాయండి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు అనేకమైనటువంటి అద్భుతాలను చేయటం మనం చూస్తామండి. యూదా చరిత్రలో అయితే గొర్రెల కాపుర్లు వీళ్ళు ఇదంతా బాగానే ఉంది, మెస్సయ్య వస్తాడని చెప్పి ఎదురు చూస్తున్నారు. మరి ఈ జ్ఞానుల కథ ఏంటి? ఈ జ్ఞానులు అనేటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎటు నుంచి వచ్చారు? నాట్ నెససరీలీ జూయిష్ పీపుల్, యూదా మతంలో నుంచి వచ్చిన వాళ్ళు కాదు కదా. లేదా మేబీ ఎక్కడెక్కడో స్కాటర్ అయిపోయినటువంటి జూయిష్ పీపుల్ ఏమో. కానీ ఒక నక్షత్రమును స్టడీ చేసేటువంటి వ్యక్తులు అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం. వాళ్ళని మెజాయ్ అన్నాం. 3 మాత్రమే కాదండి, ఇంకా చాలామంది వచ్చి ఉండొచ్చండి అని శాస్త్రవేత్తలు అంచనా. కానీ 3 అని ఎందుకు అంటున్నారంటే 3 రకములైనటువంటి గిఫ్ట్ తీసుకొని వచ్చారు. బంగారము, సాంబ్రాణి, బోళము. గోల్డ్ రిప్రజెంట్స్ ద కింగ్షిప్. Jesus is not just a humble man, he is a humble king. ఆయన రాజు, రాజాతి రాజు, రాజులకు రాజు అని ఆయనకి పేరు పెట్టారు. ఆయన అందుకోసమే ఆయనకు బంగారం అర్పించడం జరిగిందండి. సాంబ్రాణి అనేటువంటిది ధూపం వేయటానికి వాడతారు. ఇప్పుడు కూడా చాలా చోట్ల ధూపాలకు సాంబ్రాణి. పూర్వకాలంలో మరి యెరూషలేము టెంపుల్లో సాంబ్రాణి అధికముగా వాడేటువంటి వాళ్ళు, ధూపము సువాసన వేయటానికి వాడేటువంటి వాళ్ళు. ఇది యాజకులు మాత్రమే వాడేటువంటి వాళ్ళండి. ఈ యాజకుడు
యేసుక్రీస్తు యాజకుడని కూడా బైబిల్లో ఉంటుందండి. టెంపుల్లో ఈ ధూపాలు వేసేవాళ్ళు, గుడిలో ధూపం వేసేటువంటి పరిస్థితి. యేసుక్రీస్తు ఒక చోట అంటాడు కదా, ఈ యొక్క దేవాలయాన్ని పడగొట్టండి, నేను 3 రోజుల్లో తిరిగి లేపుతాను అంటాడు. నిజంగా బిల్డింగ్ గురించి ఆయన మాట్లాడలేదు, తన గురించి తాను మాట్లాడతాడు. అంటే ఆయన చెప్తున్నాడు ఇండైరెక్ట్గా, నేనే టెంపుల్ని అని. ప్రజలు ఆరాధించితే ఈ ఫిజికల్ టెంపుల్ కాదు, ఇక నుంచి నాలోకి రావలసి ఉంటుంది వీళ్ళందరూ. ఐఎమ్ ద టెంపుల్ అనేటువంటి మాట మాట్లాడతాడండి. అంటే మీరు ఈ చంపుతారు, 3వ రోజున తిరిగి లేస్తాను అనేటువంటి మాట ఇండైరెక్ట్గా చెప్తాడు. 3 రోజుల్లో తిరిగి నేను కడతానని చెప్పి. యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత ఈ లిటరల్లీ బికేమ్ ఏ టెంపుల్. ఆయన ఒక దేవాలయంగా మారాడు. ఆయనలోనికే మనం వస్తామండి, ఆయనలో ఉండి ఆరాధన చేస్తాం, ఆయన కోసం ఎదురు చూస్తామండి. ఇప్పుడు బంగారము, సాంబ్రాణి, బోళం అనేటువంటిది గాయాలను మాన్చడానికి వాడేటువంటి వాళ్ళు. పూర్వకాలంలో ప్రజలు చనిపోయినప్పుడు సుగంధ ద్రవ్యాలు పూసేటువంటి వాళ్ళు. ఎప్పటికీ కూడా ఆ శరీరాలు చెడిపోవు. ఇప్పటికి కూడా ఈజిప్ట్ మమ్మీలు కొన్ని వేల సంవత్సరాల, ఇంకా లండన్లో మ్యూజియం పోతే మనకు కనపడతాయి, ఎట్లా చెడిపోలేదు, సుగంధ ద్రవ్యాలు పూసేటువంటి వాళ్ళు అండి. ఈ బోళం అనేటువంటిది ఆయనకి ఇవ్వటం జరిగింది. ఎందుకో తెలుసా? ఆయన రాజరికము, ఆయన యాజకత్వము, టెంపుల్ మాత్రమే కాదు, ఆయన సిలువ యాగమునకు వెళ్ళటానికి గుర్తుగా ఆ 3వ వ్యక్తి ఆ బోళాన్ని తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తామండి. ఇది చేదుగా ఉంటుంది, ఇది భయంకరంగా ఉంటుంది. అయితే అది కూడా ఇవ్వటం జరిగింది. ఈ తూర్పు దేశపు జ్ఞానులని చెప్పబడింది. బహుశా వీళ్ళు ఏ దేశం నుంచి వచ్చారో. అప్పట్లో బాబిలోన్ అనేటువంటి ఒక దేశం ఉండేది. ఈ బాబిలోన్లో పర్షియన్ సామ్రాజ్యము పరిపాలిస్తూ ఉండేటువంటి రోజులు అవి. అప్పట్లో దానియేలు గురించి మీరు బైబిల్ గ్రంథంలో చదువుతారు. దానియేలు బబులోన్లో పర్షియన్ రాజుల క్రింద ఉండి వాళ్ళకి వీళ్ళు సలహాదారులుగా ఉండేటువంటి వాళ్ళండి. దానియేలు రాజుకు వచ్చినటువంటి కలలకు భావం చెప్తూ ఉండేటువంటి వాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఉన్నారు. వీళ్ళు యెహోవా దేవుని ఆరాధించుకొని యెహోవా దేవుడు గొప్పతనాన్ని తెలియజెప్పినటువంటి వాళ్ళు మరలా తిరిగి యెరూషలేముకి వెళ్ళలేదు. వాళ్ళ తరతరాలు అందరూ బహుశా అక్కడే సెటిల్ అయి ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా మెస్సయా కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. ఈ 3 వ్యక్తులు, ఒక వ్యక్తి పేరు బెల్షాజర్ అనేటువంటి పేరు ఉంటుందండి. ఆ పేరు బబులోనుకు సంబంధించినటువంటి పేరండి. ఆ పేరులో ఎవరు ఎందుకు వచ్చారంటే బహుశా అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారేమో. ఒక నక్షత్రం కనపడింది, ఒక విచిత్రమైన నక్షత్రం కనపడింది. వీళ్ళు కలలకు భావం చెప్పేటువంటి వాళ్ళు, నక్షత్రాలను చదివేటువంటి వాళ్ళు. దేవుడు వాళ్ళకి అన్ని మర్మాలు తెలియజెప్తూ ఉండేటువంటి వాడండి. బబులోను రాజులకి వీళ్ళు కళలు మర్చిపోయినా కానీ నువ్వు ఈ కళ వచ్చింది, ఈ కళకు భావం ఇది అని చెప్పేటువంటి గొప్ప వ్యక్తులు, యెహోవా దేవుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళు బబులోనులో ఉండేటువంటి వాళ్ళు. వీళ్ళకు ఒక నక్షత్రం కనపడిందండి. ఇదేదో తేడాగా ఉంది, ఇది ప్రశస్తమైనటువంటి నక్షత్రము, అన్ని నక్షత్రాలకు వేరుగా ఉంది. ఐ థింక్ ఈ నక్షత్రం ఏంటి అని వాళ్ళు లేఖనాలు పరిశీలన చేస్తే యూదులకు రాజు పుట్టాడని అర్థమైంది. ఈ మన జనరేషన్లో యూదుల రాజు పుడితే మనం చూడకుండా ఉంటామా? ఆయన మామూలు రాజు కాదు, ఆయన మెస్సయ. ఆయన యూదులకు మాత్రమే రాజు కాదు, ఆయన ప్రపంచానికి రక్షణ తెచ్చేటువంటి రక్షకుడని వాళ్ళకి అర్థమైంది. దే హ్యావ్ మేడ్ ఎన్ ఎఫర్ట్. వాళ్ళు అక్కడ నుంచి ప్రయాణమయ్యారు. కొంతమంది చెప్తారు ఇథియోపియాకి నుంచి ఒక జ్ఞాని వచ్చి ఉండొచ్చు అని చెప్తారు. ఎందుకంటే ఓల్డెన్ డేస్లో మన దావీదు, సొలొమోను ఈ పరిపాలనలో షేబా దేశపు రాణి గురించి మనం వింటాం. ఆ దేశం అదంతా ఇథియోపియాకు సంబంధించినటువంటి దేశం. అక్కడి నుంచి కూడా వచ్చి ఉండొచ్చు అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తుంటారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చినా వీళ్ళు చాలా దూరం ప్రయాణం చేశారు. ఎందుకు ప్రయాణం చేశారు తెలుసా? దే వాంట్ టు వర్షిప్ దిస్ లిటిల్ బేబీ. చిన్న బహుశా 2 సంవత్సరాలు పట్టింది వాళ్ళు ప్రయాణం చేసి యేసు ప్రభుని చేరుకునేసరికే. యేసు ప్రభుని చేరుకునేసరికే యేసు ప్రభు పశువుల పాకలో లేడు. జ్ఞానులు వచ్చినప్పుడు ఆయన ఇంట్లో ఉండి ఉంటాడు. వాళ్ళు వచ్చేసరికే, కానీ వాళ్ళు జ్ఞానము ఉపయోగించి అక్కడి వరకు వచ్చారండి.
వాళ్ళు దే మేడ్ ఎన్ ఎఫర్ట్ టు వర్షిప్. యేసు క్రీస్తుని ఆరాధించాలి అని అనుకునేటువంటి వాళ్ళు ఉట్టిట్టుగా నేను ఆరాధన చేస్తానంటే కుదరదు. వీ నీడ్ టు మేక్ అన్ ఎఫర్ట్. మనం ఏం చేశాం, ఎంత వాల్యూ ఇచ్చాం దేవుణ్ణి ఆరాధించడానికి. కొంతమంది చర్చికి రావాలి అని అనుకుంటే ఈరోజు టైర్డ్ అయిపోయి నేను రానని చెప్పి అనుకుంటా ఉంటారు. చర్చిని సెకండరీ పెట్టుకుంటారు, దేవుని ఆరాధించడం సెకండరీ పెట్టుకుంటారు. ఖాళీ ఉంటే వెళ్తాను లేకపోతే లేదనుకుంటారు. ఏదో పండగ రోజు వెళ్తాం కానీ ప్రతి ఆదివారం కష్టం అని చెప్పి అనుకుంటా ఉంటారు. నాకు షిఫ్ట్ లేకపోతేనే చర్చికి వెళ్తాను, షిఫ్ట్ ఉంటే ఏం చేస్తామండి అంటూ ఉంటారు. యూనో, యువర్ ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి గాడ్ అండ్ వర్షిపింగ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇక్కడ యేసు ప్రభువుని దర్శించుకోవడానికి ఈ జ్ఞానులు నలుదిక్కుల నుంచి దే మేడ్ ఎన్ ఎఫర్ట్ టు కమ్. ఆరాధికులం అని చెప్పుకుంటాం మాత్రమే కాదు, డిడ్ యు మేక్ ఎన్ ఎఫర్ట్, డిడ్ యు పే ద ప్రైస్. మనము దేవుణ్ణి ఆరాధించడంలో పాటలు పాడి చేతులెత్తమే కాదు, రకరకాల విధాలు ఉన్నాయి ఆరాధించడంలో. దేవునికి ఇవ్వటం అనేటువంటిది ఆరాధనలో ఒక భాగం. ఆయనకు ఇచ్చి ఆయనను ఘనపరచుడి అని ఉంటుందండి. ఆయనను గణపరిచే విధానంలో దేవునికి మనకున్నటువంటి సంపాదనలో, మన డబ్బులో, మన టైంలో, మన టాలెంట్స్లో దేవుని పనికి వాడటం ఇంపార్టెంట్ అండి. అందుకే ఇక్కడ చాలామంది వీడియోలు తీస్తుంటారు, అక్కడ వర్క్ చేస్తుంటారు. వీళ్ళందరూ ఫ్రీగా ఒక వాలంటరీగా వచ్చి చర్చ్లో పనిచేస్తూ ఉంటారు. బికాజ్ ఐ వాంట్ టు గివ్ మై టాలెంట్స్ టు గాడ్. There are people who are singing. వీళ్ళందరూ చాలా కష్టపడి నేర్చుకొని వచ్చి పాడుతూ ఉంటారు. Nobody pays them because they want to worship God in that way. ఆ విధంగా దేవునికి వాళ్ళు సమర్పించుకుంటున్నారండి. Everybody come down here, do this free service. ఎందుకు అంటే ఈ విధంగా we want to make an effort to worship the Lord Jesus Christ. మనం ఏమి ఎఫర్ట్ చేయకుండా నేను ఆరాధన చేస్తున్నాను, మనం దేవునికి ఇవ్వము, నేను ఆరాధన చేస్తున్నాను. మనకు ఇచ్చేటువంటి దానికి బట్టి మనము దేవునికి ఎంత వాల్యూ ఇస్తున్నామో కూడా మనం ఎస్టిమేషన్ వేసుకోవాలండి. సో ఎనీవే, వాళ్ళు వచ్చి అద్భుతమైనటువంటి బంగారము సాంబ్రాణి బోళాలను ఇవ్వటం మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దే మేడ్ ఎన్ ఎఫర్ట్. ఇఫ్ యూ వాంట్ టు వర్షిప్ గాడ్, you need to make an effort. గొర్రెల కాపర్లు, they made an effort to go there. దేవుని దూతలు ఆకాశం నుంచి దిగివచ్చి బేబీ దగ్గరకు వచ్చి వాళ్ళు పాటలు పాడుతున్నారండి. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం అనేటువంటి పాటలు. పీస్ ఆన్ ఎర్త్, పీస్ ఆన్ ఎర్త్, పీస్ ఆన్ ఎర్త్. భూమి మీద సమాధానము, సమాధానము, సమాధానమని పరలోక సైన్య సమూహము ఒకటే గొడవ చేసింది క్రిస్మస్ రోజున. గాడ్ వాంట్స్ ఆల్ ఆఫ్ us టు లివ్ ఇన్ పీస్. కేయోస్లో ఉండాలని చెప్పి అనుకోవట్లేదు. ఈ క్రిస్మస్ సందర్భంలో వీ వాంట్ టు బ్లెస్ యూ విత్ పీస్ ఆఫ్ గాడ్. దేవుడు మీ జీవితంలో శాంతి సమాధానమును అనుగ్రహించునుగాక. మరి ఈ సందర్భంలో క్రిస్మస్లో ఇక్కడ ఈ జ్ఞానులు నక్షత్రము చూచినప్పుడు దేవుడు వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చినట్లుగా మనం చూస్తామండి. డైరెక్షన్. చాలా సందర్భాల్లో మన జీవితంలో డైరెక్షన్ తెలియదు, గైడెన్స్ తెలియదు. మనం ఒక ఊరికి వెళ్ళామంటే, ఒక టూరిస్ట్ ఏరియాకి వెళ్తామంటే, డబ్బులు ఇచ్చామంటే వాళ్ళు ఇల్లు ఏదో గైడెన్స్ ఇస్తూ ఉంటారు, అవి చెబుతూ ఉంటారు, ఇవి చెబుతూ ఉంటారు. అవునా కాదా? మనకు తెలియకపోతే ఒక ట్యాక్సీ ఇస్తే ట్యాక్సీ డ్రైవరే తీసుకొని పోతూ ఉంటారు. మనం కారులో ఎక్కామంటే, మన ఊరు తెలియదంటే శాట్నో ఈరోజు మనకి గైడెన్స్ ఇస్తూ ఉంటుంది. టర్న్ రైట్, టర్న్ లెఫ్ట్, టర్న్ గో స్ట్రైట్ చెప్తూ ఉంటుంది. గైడెన్స్. లైఫ్లో గైడెన్స్ ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరుండారండి? లైఫ్లో గైడెన్స్ ఇవ్వాలి అంటే సమ్ టైమ్స్ అవర్ థాట్స్ ఆర్ రాంగ్. మన బిహేవియర్, మన ఆలోచనలు మరి తప్పు అయిపోయి ఉండొచ్చు అండి. మన ఉద్యోగంలో, మన వ్యాపారంలో, మన ముందుకు వెళ్ళేటువంటి విధానంలో, మన ఎడ్యుకేషన్లో, మన వివాహం కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితులు కావచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈజ్, యు లిసన్ టు యువర్ ఫ్రెండ్. ఒక రూమ్మేట్ ఉన్నాడంటే వాడు ఒకటి చెప్తాడు, ఎట్లా చేశాను నేను, అప్పుడు నేను పాస్ అయిపోయాను యూనివర్సిటీలో, నువ్వు కూడా అదే చేయాలని చెప్తా ఉంటారు.
మనం చక్కగా వింటూ ఉంటాం, మన పక్కనోడు ఏం చెబితే అది వింటాం. ఇంకోళ్ళు చెప్తారు, ఇంకో సలహా చెప్తా ఉంటారండి. బట్ హియర్ గాడ్ ఈజ్ ద గైడ్. దేవుడు ఒక డైరెక్షన్ ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉన్నాడు, మార్గము చూయించే వ్యక్తిగా ఉన్నాడు. ఇఫ్ యు బిలీవ్ ఇన్ జీసస్, ఇఫ్ యు ఆస్క్ ఫర్ గైడెన్స్, ఆస్క్ ఫర్ డైరెక్షన్, హీ విల్ డైరెక్ట్ యూ. దేవుని దూత డైరెక్ట్గా వచ్చి జ్ఞానంతో ఏం చెప్తుందో తెలుసా? మీరు వచ్చిన మార్గంలో వెళ్ళొద్దు, తిరిగి వేరొక మార్గంలోకి వెళ్ళిపోండి. ఎందుకంటే హేరోదు ఆల్రెడీ 2 సంవత్సరాల పిల్లల్ని చంపాలని చూస్తున్నాడు, ఇంకొక మార్గంలోకి వెళ్ళండి. జోసెఫ్ దగ్గరికి వచ్చి కూడా దేవుని దూత అదే చెప్తుంది, మీరు ఇక్కడ ఉండండి, ఐగుప్తు దేశంలో కొంతకాలం ఉండండి, ఆ తర్వాత నేను చెప్పినప్పుడు వెళ్ళండి. గాడ్స్ ఏంజల్స్ విల్ గివ్ యూ డైరెక్షన్. దేవుని దూతలు మనకి మార్గాన్ని తెలియజేస్తాయి. దేవుడే మనకు మార్గం తెలియజేస్తారు. కళల ద్వారా, దర్శనాల ద్వారా, దేవుని వాక్యం ద్వారా రకరకాలుగా మనతో మాట్లాడతాడండి. ఆల్ వీ నీడ్ టు డూ ఈజ్ కమ్ అండ్ వర్షిప్ గాడ్. ఆయనను ఆరాధించుటకు మనం ఇష్టపడవలెను, ఆయనను పూజించుటకు మనం ఇష్టపడవలను, ఆయనను ధ్యానించుకోవడానికి ఇష్టపడినప్పుడు ఖచ్చితంగా మనకి గైడెన్స్ అనేటువంటిది మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆర్ యూ టుడే లివింగ్ ఇన్ కన్ఫ్యూజన్? Are you today living in sadness? Are you today living what will happen to my future? You know, God is our director. God will direct you to the right path. Ask God and ask questions. Lord, what is happening in my life? ఈ క్రిస్మస్ సందర్భంగా అనేకమైనటువంటివి దేవుడు మనకిచ్చాడండి. క్రిస్మస్ శాంతిని తీసుకొచ్చింది, క్రిస్మస్ గ్రేస్ని తీసుకొచ్చింది, దయాప్రాప్తురాల నీకు శుభం ఉంది. క్రిస్మస్ సంతోషముని తీసుకొని వచ్చింది, క్రిస్మస్ శుభవర్తమానాన్ని తీసుకొని వచ్చింది, క్రిస్మస్ గైడెన్స్ని తీసుకొని వచ్చిందండి. క్రిస్మస్ మనకు ఒక నడిపింపుని తీసుకొని వస్తుందండి, క్రిస్మస్ ఒక జ్ఞానాన్ని తీసుకొని వస్తుందండి. క్రిస్మస్లో మనం చేయాల్సింది ఏంటో తెలుసా? వర్షిప్ గాడ్. యేసు క్రీస్తుకి యేసు అని పేరు పెట్టాడు. యేసు అంటే రక్షకుడు అని అర్థం. ఎక్కడి నుంచి రక్షిస్తాడు? ఎటు రక్షిస్తాడు? పాపము నుంచి మనల్ని రక్షించేటువంటి వాడు. ఆయనని ఎందరైతే ఐ వాంట్ టు ఫాలో యూ, ఐ వాంట్ టు మేక్ యూ మై కింగ్ అని అనుకుంటారో, నేను కూడా ఐ వాంట్ టు అండర్స్టాండ్ యూ వాట్ జీసస్ ఈజ్ ఆల్ అబౌట్ అని ఎవరైతే అనుకుంటారో, హీ విల్ రివీల్ ఇట్ టు యూ. డిగ్ డీపర్ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. బైబిల్లోకి తవ్వి మనం తెలుసుకుంటే మీకే అర్థమవుతుంది అందులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సందేశం ఏంటో. లుక్ ఫర్ ద డైరెక్షన్. లైఫ్లో ప్రభువా నేను ఎటు వెళ్ళాలని చెప్పి దేవుణ్ణి అడగండి. హీ విల్ గ్రాంట్ యూ ద డైరెక్షన్. ఆయన ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తాడండి. ఈ జ్ఞానులు జ్ఞానవంతులు అనుకున్నాం మనం, కానీ తప్పిపోయారు డైరెక్షన్. ఎక్కడికి పోయారో తెలుసా? హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారండి. హేరోదు రాజు దగ్గరికి ఎందుకు వెళ్ళారు? రాజు పుట్టాడంటే రాజు కుటుంబంలోనే పుడతారు, ఇంకెవరు ఎందుకు కుటుంబంలో పుడతారు? అవునా కాదా? ఒక రాజకీయ నాయకులు అవ్వాలంటే రాజకీయ నాయకుల కుటుంబంలోనే పుట్టాలనేది మన కాన్సెప్ట్, అవునా కాదా? అందుకని అక్కడికే పోతాం. రాజు కొడుకు రాజు అవుతారు, మళ్ళీ రాజు కొడుకు రాజు అవుతాడు. ఇది హ్యూమన్ యాక్చువల్లీ హిస్టరీ. కానీ దేవుడు అంటాడు కదా, నో నో నో, నా ప్లాన్స్ వేరు, నీ ఆలోచనలు వేరు, నా తలంపులు వేరు, నీ అక్కడి నుంచి ఎందుకు రాజుని తీసుకొస్తాను? బైబిల్లో ఉన్నది కదా, యాకోబులో ఉదయించుననేటువంటి మాట ఉంటుంది, కన్య గర్భంలో పుడతాడనే మాట ఉంది కదా. ఆయన బెత్లెహేములో జన్మించాడు, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? మళ్ళా బయటకు వచ్చినప్పుడు మళ్ళా నక్షత్రం రెడీగా ఉంది. కమాన్ గాయ్స్, యు హవ్ గాన్ రాంగ్, ఐ విల్ డైరెక్ట్ యు అగైన్. మనం అనేక సందర్భాల్లో తప్పు నిర్ణయాలు తీసుకొని ఇబ్బందులు పడతాం, డబ్బు నష్టపోతాం, అన్ని నష్టపోతాం. మనకు నీతి న్యాయం అనేటువంటిది మనకు అర్థం కాక కన్ఫ్యూజన్లో ఉంటాం. మనము రాంగ్ డైరెక్షన్ ఎవరైనా ఇచ్చారంటే ఆ డైరెక్షన్లో పడిపోయి ఎన్నెన్నో కష్టాల బారి పడతామండి. ఆస్క్ గాడ్. దేవుడు గనక మనకి డైరెక్షన్ చూపించాడంటే రైట్ ప్లేస్ దగ్గరికి మనల్ని తీసుకొని వెళ్తాడండి. రైట్ ప్లేస్ దగ్గరికి మనల్ని తీసుకొని వెళ్తాడు. జ్ఞానులు రైట్ ప్లేస్లోకి, ఆయన ఇంటి దగ్గరికి వచ్చింది ఆ నక్షత్రం ఆగటం మనం చూస్తామండి. ఈ యొక్క క్రిస్మస్ స్టోరీ అంతా కూడా మనం ఏదో నెటివిటీ అని చెప్పి పిలుస్తాం, కానీ ఇట్ ఈస్ మచ్ మోర్ దెన్ వాట్ ఈస్ దోస్ క్యారెక్టర్స్.
దేవుని దూతలు పాటలు పాడి దేవుని ఆరాధించారు. గొర్రెల కాపర్లు దేవుని ఆరాధించారు. జ్ఞానులు వచ్చి దేవుణ్ణి ఆరాధించుకున్నారు. ఒక్క హేరోదుకి మాత్రం కలవరం పుట్టింది, కోపం వచ్చింది. ఎందుకు ఈయన పుడతాడు అని. నీవు యేసుక్రీస్తు అంటే కోపం వచ్చే జాబితాలో గుంపులో ఉన్నావా? యేసుక్రీస్తు అంటే ప్రేమతో హత్తుకొని ఆరాధించే జాబితాలో ఉన్నావా? ఈ రాజుకి కోపం వచ్చింది. రాజు ఎంతో కాలం బ్రతకలేదండి, ఎంతో కాలం బ్రతకలేదు. రాజు జీవితం నాశనం అయిపోయింది. ఎందుకంటే వాగ్దాన పుత్రుడు పైకి లేవబడాలి, ఆయన వచ్చి ఆయన పర్పస్ని జరిగించుకోవాలి. కాబట్టి వాగ్దాన పుత్రుడికి అడ్డుగా వచ్చింది ఏది నిలవనేరదు. యేసుక్రీస్తు రాజు అని చెప్పబడ్డాడు. ఈరోజు ప్రపంచమంతటా కూడా యేసుక్రీస్తుని రాజుగా కొలుచుకుంటున్నారు. ఈ ఇంగ్లాండ్ దేశంలోనే రాజు అభిషేకం జరిగినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? రాజాతి రాజు యేసుక్రీస్తు తరువాతనే ఈ రాజు అని చెప్పారు. ఈ రాజు మనము కేవలము కొంతకాలమే మన రాజు అయిన యేసుక్రీస్తుని మనం అనుసరించాలని చెప్పారండి. ఆ యేసుక్రీస్తు బోధనలు అనుసరిస్తే ప్రపంచం ఈరోజు శాంతి సమాధానాలతో నిండి ఉందండి. ప్రపంచ దేశాలు ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితము ఇదిగో యుద్ధాలతో భయంకరంగా కొట్టుమిట్టాడుకునేటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు అనుచరులు, యేసుక్రీస్తుని అనుసరించినటువంటి రబ్బాయిస్, ఈ పోపులు ఎవరైతే ఉన్నారో మొట్టమొదటి కాలంలో శాంతి 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 అని చెప్పి ప్రచురించి చాలా వరకు నిమ్మళపరిచారండి. ప్రపంచంలో అన్ని చోట్ల అందరూ ఈక్వల్, అందరికీ సమాధానం కావాలి, అందరికీ ఎడ్యుకేషన్ రావాలి, అందరికీ లాంగ్వేజ్ కావాలి, అందరినీ సమానంగా చూడాలి, స్త్రీలు పురుషులని భేదం లేదు, ప్రతి ఒక్కరికి ప్రివిలేజెస్ ఉండాలి అని చెప్పి యేసయ్య బోధల ద్వారా ప్రపంచం ఇప్పటివరకు లాక్కొని రావడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, టుడే వీఆర్ లివింగ్ ఇన్ ఎ మోడ్రన్ ఇరా. మోడ్రన్ రోజుల్లో మనం ఉంటున్నామంటే జీసస్ టీచింగ్స్, జీసస్ ఫాలోవర్స్, యేసు క్రీస్తు ద్వారా వచ్చినటువంటి మిషనరీస్, వీళ్ళు చేసినటువంటి త్యాగాల్ని మనం ఎంతో గుర్తు చేసుకోవాలండి. అండ్ వీ వాంట్ టు గెట్ టు నో. ఆ రోజు రాజు అభిషేకం అప్పుడు ఈ రాజుకి ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏంటో తెలుసా? ఈ ఇంగ్లాండ్ దేశం ప్రపంచాన్ని ఏలినటువంటి దేశము ఆ రోజు ప్రత్యేకంగా ఆయనకి అద్భుతమైనటువంటి బైబిల్ని బహుమానంగా అర్పించుకున్నారు. ఎందుకో తెలుసా? దెర్ ఈజ్ నో బుక్ ప్రెషియస్ దెన్ దిస్ బుక్ అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగిందండి. వాట్ వీఆర్ టాకింగ్ టుడే, జీసస్ ఈజ్ అవర్ సేవియర్. అవర్ మీన్స్ నాట్ క్రిస్టియన్స్, ఎవ్రీవన్ సేవియర్. ప్రతి ఒక్కరికి రక్షకుడు. ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారిని అన్నడు కూడా ఆయన విడిచిపెట్టడు. హీ విల్ డైరెక్ట్ యూ, హీ విల్ గివ్ యూ ద బెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఆయన నీవు కోరుకున్న దానికంటే అధికమైనటువంటి ఆశీర్వాదం ఇస్తాడండి. క్రిస్మస్లో అధికమైనటువంటి ఆశీర్వాదం ఉన్నది. ఎందుకో తెలుసా? నీవు ఆశీర్వదించబడినటువంటి దానం అని మేరీతో చెప్తుంది దేవుని దూత. యు ఆర్ బ్లెస్సెడ్ దోస్ హూ లవ్ ద లార్డ్. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించారో వారందరూ ఆశీర్వదించబడిన వారు, అనేకుల్ని ఆశీర్వదిస్తూనే ఉంటారు. వీఆర్ బ్లెస్సెడ్ బికాస్ ఆఫ్ జీసస్. ఈరోజు క్వశ్చన్, డూ యూ హ్యావ్ జీసస్ ఇన్ యువర్ హార్ట్? అనదర్ క్వశ్చన్, ఇఫ్ యూ హ్యావ్ జీసస్ ఇన్ యువర్ హార్ట్, ఆర్ యూ వర్షిపింగ్? ఆర్ యూ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ తీసుకొని ఆరాధన చేస్తున్నావా? అవకాశం ఉంటేనే ఆరాధన చేస్తాను, లేదంటే లేదనుకుంటున్నావా? ఆరాధనకి యోగ్యుడు జీసస్. షల్ వి క్లోజ్ అవర్ ఐస్? చిన్న ప్రార్థన చేద్దాం. ప్రదీప్ రామ అండ్ విక్టర్, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా,
నాకు దిగులేలా నా మెస్సయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా, నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు. దేవా దేవానికి స్తోత్రం, దేవా దేవానికి స్తోత్రం, దేవా దేవానికి స్తోత్రం, దేవా దేవానికి స్తోత్రం. నీవు నాతో ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన యేసా. నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవానికి స్తోత్రం, దేవా దేవానికి స్తోత్రం, దేవా దేవానికి స్తోత్రం, దేవా దేవానికి స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావు, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు చింతేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. ప్రార్థన. లార్డ్, గొప్ప దేవా, ఈ సమయంలో ఎందరైతే ఇమ్మానుయేల్ దేవుడు, గాడ్ విత్ అస్, దేవుడు మనకు తోడు అనేటువంటి పేరుని, యేసు అనేటువంటి నామమును అంగీకరిస్తారో వారందరికీ నాయన మీ కృపను క్షేమమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు సంఘంలో ఈ చర్చిలో ఉన్నటువంటి ప్రతి వారికి
మీ మెండైన దీవులతో నింపి పంపమని మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. వారి హృదయంలో యేసు జన్మించును గాక, వారి హృదయంలో రక్షకుడు ఉదయించును గాక, వారి హృదయంలో నెమ్మదిని, సంతోషము, సమాధానమును మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రభువా, వారికి మార్గము తెలియక అటు ఇటు కొట్టుమిట్టాడుతూ తిరుగుతూ ఉన్నటువంటి ప్రజలందరికీ నాయన వారి నేత్రములు తెరచి వారికి మంచి మార్గంలో మీరు నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాము నాయన. మీ కృపాక్షేమమును మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ కూడి ఉన్న ప్రతి వారికి ఈ సంతస్ క్రిస్మస్ ఆనందాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఈ క్రిస్మస్ సంబరాల్లో మా అందరికీ నాయన శాంతి సమాధానం అనుగ్రహించమని అడుగుచు యేసయ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Amen. We will be closing very soon. So what we have today, we have two dances. రెండు dances ఉంటాయి. ఆ తర్వాత we will be closing. We have one special song and then close. Also white envelopes ఎవరి దగ్గర ఉన్నాయి ఒకసారి చూపించండి అమ్మా. ప్లీజ్ డిస్ట్రిబ్యూట్ ఎవ్రీబడి. అందరికీ ఇవ్వండి, పాస్ చేయండి, వెళ్ళిపోతూ ఉంటాయి. జాన్ లాస్ట్ స్పెషల్ సాంగ్ పాడే టైంలో క్రిస్మస్ ఆఫరింగ్స్ కానుకలు ఇవ్వాలి అని అనుకునేటువంటి వాళ్ళు మీ దగ్గరికి వైట్ కవర్స్ వస్తాయి. ప్లీజ్ మేక్ షూర్ యూ కెన్ గివ్ ఇఫ్ యూ డిసైడ్ టు గివ్. మీరు సిద్ధపడి రాకపోతే దట్స్ ఫైన్ ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేర్ టు గివ్. తర్వాత పాట పాడేటప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ కూడా పైన ఉంటాయి ఇఫ్ యూ వాంట్ టు ట్రాన్స్ఫర్ ఆన్లైన్. But today we are not emphasizing more on giving. We are emphasizing you to celebrate the birth of Jesus Christ. ఇది ఇచ్చేటువంటి దానికంటే కూడా యేసుక్రీస్తు యొక్క పుట్టినరోజుని సెలబ్రేట్ ఇట్, ఎంజాయ్ ఇట్ అండ్ చెరిష్ ఇట్. డాన్స్ చేసేటువంటి సహోదరులు ఎవరున్నారో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, బోత్ ఆఫ్ దెమ్, వన్ ఆఫ్టర్ వన్. ఈ పోడియం దయచేసి నాన్న మూవ్ ఆఫ్ ది పోడియం.
కోసం వచ్చాడమ్మా మనిషి రూపిగా మారాడమ్మా ప్రేమను పంచే పావనుడోయమ్మా పాపుల కోసం వచ్చాడమ్మా మనిషి రూపిగా మారాడమ్మా ప్రేమను పంచే పావనుడోయమ్మా పాపమే లేని పరిశుద్ధుడు దేవదేవుని ప్రియసుతుడు దాసుని రూపం దాల్చాడోయమ్మా మన బ్రతుకులలో వెలుగులని తెచ్చాడోయమ్మా మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా వేదన బాధలు ఇక లేవమ్మా పాపపు దాస్యము పోయిందమ్మా రక్షకుడేసు వచ్చాడోయమ్మా వేదన బాధలు ఇక లేవమ్మా పాపపు దాస్యము పోయిందమ్మా రక్షకుడేసు వచ్చాడోయమ్మా హృదయమంతనిండే ఆనందమే సంబరాలు చేసే ఈ జగమే ఆడి పాడి కొనియాడదమోయమ్మా మనసారా యేసురాజుని కొలిచెదమోయమ్మా మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా I would like to say how many children are here. I got chocolates 1, 2, 3, 4, 5, 6. If you are a child, మీరు పిల్లలని మీరు అనుకుంటే ఈ మధ్య ఎవరు ఏమైనా అనుకోవచ్చు అంట. ప్లీజ్ కమ్ ఆల్ ది చిల్డ్రన్ రండి కమ్ ఆల్ ది చిల్డ్రన్ కమ్ అప్ నో వరీస్. Okay, I'll give you one after one, okay? Let's put this one here. All right. What is your name? Seven. Where are you? Where did you come from? India. India. Where did you travel? Here. In an airplane. Northampton. Yeah. You traveled all the way from Northampton, right? Well then, what's your name? You forgot your name, right? I know you. Take this. There is another chocolate for you. Hey, who are you? So, and what's your name? Lily. Lily. Where are you from? My first name is Advika. Oh, you got second name too? Okay. Okay. Where did you travel from? Birmingham. Birmingham. You'd love to come a long way. You deserve this one. What's your name? Ashan. Ashan. Where did you come from? Birmingham. You're also Birmingham. That's a big deal. Hey, who are you? Wait a minute. And then, what's your name? Abby. Alvin. Okay. Alvin is from India. Birmingham. What's all about it? What is your name? Do you want chocolate? Okay, let's all have a photo. Come on, guys, stand for a photo. Look to the camera. Hey, Benson. Hey, are you a child or not?
Anson, I think you also deserve one of these. Okay. All right. Now proper group photo. Yeah, perfect. ఓకే ఒకసారి వీళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొడదాము. Okay. All right, thank you guys. Go and sit in your places, please. Wonderful. Uh, okay, if you are new, in your hands you have white envelopes. If you didn't get, raise your hand. Somebody will give you. Write your number and your name and number, so we can pray for you and pray request on top of that envelope. Or if you want to join Telugu Church Leicester, Coventry or Birmingham, మూడు చోట్ల మన ఆరాధనలు జరుగుతున్నాయి. సో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే మీ ఫోన్ నంబర్లు అందులో రాయండి. మేము జాయిన్ అవ్వాలనుకుంటున్నామని చెప్పి రాయండి. దేర్ ఆర్ వాట్సాప్ గ్రూప్స్, మిమ్మల్ని ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేస్తారు. ఏం జరుగుతుంది, ఎక్కడ ప్రేయర్ జరుగుతుంది, డీటెయిల్స్ అని అందులో వస్తూ ఉంటాయి. ఇక్కడ ఇదే చర్చ్లో ఎవ్రీ సండే ఆఫ్టర్నూన్ 1:30కి సర్వీస్ జరుగుతూ ఉంటుంది. అండ్ కవెంట్రీలో ఎవ్రీ సండే 6:30కి ఈవినింగ్ జరుగుతుంది. సో ఫార్ బర్మింగంలో ఎవ్రీ ట్యూస్డే ఒక ఇంట్లో కలుసుకుంటున్నాము. సూన్ వీ విల్ బి గ్యాదరింగ్ ఇన్ ఎ చర్చ్ ఆన్ సండే. సో బర్మింగంలో కూడా ఇఫ్ యు నో ఎనీబడి లెట్ దెమ్ నో. 31వ తారీఖు రాత్రి ఇదే ప్రాంతంలో 9:30కు మరలా మనకు వాచ్ నైట్ ప్రేయర్ ఉంటుంది, న్యూ ఇయర్స్ ఈవ్ ప్రేయర్. సో ఆ రోజు వాగ్దానాలు ఇవ్వటం జరుగుతుంది. వాగ్దానాలు వెరీ లిమిటెడ్గా ఉన్నాయి. 31 తారీఖు వచ్చిన వాళ్ళకి మాత్రమే సరిపోతాయని చెప్పి నేను అనుకుంటున్నాను. 1వ తారీఖు దాకా మిగలకపోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఏ ప్రామిస్ కార్డ్, కమ్ ఆన్ 31st ఆఫ్ డిసెంబర్ దిస్ మంత్. 1వ తారీఖు అగైన్ ఆఫ్టర్నూన్ 1:30కి 1:30కి మరలా మనకి ఆరాధన ఉంటుంది. ఫస్ట్ డే ఆఫ్ ది ఇయర్, సంవత్సరంలో మొట్టమొదటి రోజు దేవుని సన్నిధిలో గడపటం మనకు చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఆ రోజు ఏ వారం వచ్చినా మనము ప్రార్థన పెట్టుకుంటాము. సో 1వ తారీఖు మధ్యాహ్నం ప్రార్థన ఉంటుంది. ప్లీజ్ కమ్, స్పెండ్ టైమ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ద ఇయర్. సో వీ ప్రే ఫర్ ద హోల్ ఇయర్ అండ్ వీ థ్యాంక్ గాడ్ ఫర్ ద year 2024 at that time. Understand? So ఇవి మన ప్రోగ్రామ్స్ అండి. మన వాట్సాప్, మన ఫేస్బుక్, యూట్యూబ్ ఇవన్నీ ఫాలో అవ్వండి. ఇఫ్ యూ నో ఆల్ దోస్ థింగ్స్, పీపుల్ విల్ గైడ్ యూ. ఆఫ్టర్ ద సర్వీస్ గెట్ టు నో పీపుల్. ప్రజలందరూ తెలుసుకోండి. ఇక్కడ అందరు తెలుగు వాళ్ళే, ఎవరు సిగ్గుపడాల్సినంత అవసరం లేదు. జస్ట్ గో అండ్ సే హలో. ఇక మనకి అర్థమైపోతాయి. మీది ఏ ఊరు అంటే తెలిసిపోద్ది. ఏ ఊరు నుంచి వచ్చారా, విజయవాడ అంటే విజయవాడ రూట్స్ ఉంటాయి, హైదరాబాద్ అంటే హైదరాబాద్ రూట్స్ ఉంటాయి, వరంగల్ అంటే వరంగల్ రూట్, ఒంగోలు అంటే ఒంగోలు రూట్స్ ఉంటాయి, చీరాలంటే చీరాల రూట్. ఏదైనా ఏ ఊరని చెప్పండి, ఇక్కడ మన వాళ్ళు ఉంటారు అక్కడ. సో మనం ఇక్కడికి వచ్చి మనం ఈ విధంగా కలిసిమెలిసి ఉండటం చాలా సంతోషం. పాస్టరమ్మ గారు, నేను వీ హ్యావ్ ఎ విజన్ ఫర్ తెలుగు పీపుల్. తెలుగు ప్రజల కోసం ఒక దర్శనం కలిగి ఉన్నాము. మీ హౌసెస్లో ప్రేయర్ పెట్టుకోవాలన్నా, మీరు ప్రత్యేకమైన కౌన్సిలింగ్స్ కావాలన్నా, మీకు కొన్ని సిచ్యువేషన్స్లో ఇఫ్ యూ నీడ్ ఎనీ ప్రేయర్స్ ఇన్ యువర్ హోమ్, ఇన్ యువర్ సిచ్యువేషన్స్, ఇన్ యువర్ ట్రబుల్స్, ప్లీజ్ కాల్ అస్. మేము ఉన్నదే ఎందుకు, మేము టోటల్ ఫుల్ టైం మిషనరీస్కి ఇక్కడ పనిచేస్తున్నాం. సో ప్రజలకి ఆత్మీయంగా ఆశీర్వాదంగా ఉండాలనేదే మా కోరిక. సో మేక్ షూర్ దట్ కాల్ అస్ అండ్ షేర్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్. Today you got envelopes, write down your prayer requests and whatever. We got a very interesting dance now. That is our highlight. So, and then after that we will close this session. Okay? Are these guys ready? If they are not ready, they're probably changing the costumes. There's going to be three wise men, angels, and Joseph, Mary, all these people are coming now with costumes. So ఈ టైంలో జాన్ ఉన్నాడు నాన్న. జాన్, ప్లీజ్ కమ్. because they are preparing, we will have John singing when they come with costumes.
జాన్ పాట పాడుతుండగా బాస్కెట్స్ బాస్కెట్స్ చైర్స్లోకి అట్లా పాస్ చేయండి. మీరు ఆఫరింగ్స్ ది స్క్రీన్ మీద పెట్టు. దెన్ వీ విల్ జాన్ కమ్. జాన్ అండ్ Manasa. John is a member in Coventry Church. Manasa also is a member in Coventry Church. Nice to see these guys, and they are going to sing. యేసునామంలో అందరికి వందనాలు. అందరికి హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. ఏంటన్నా సైలెంట్గా ఉన్నారు? హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. అందరికీ వచ్చినట్టు పాట యేసయ్య నీ ప్రేమ నా సొంతం అనే సాంగ్ పాడుకొని ఆరాధించుకుందాం. ఓకే, అందరు క్లాప్స్ కొడతా ఆనందించుతా. ఈ క్రిస్మస్ సెలబ్రేషన్లో అందరూ ఉజ్జీవంగా సంతోషంగా క్లాప్స్ కొట్టాలని, దేవుని ఆరాధించాలని కోరుకుంటున్నాం. అందరు క్లాప్స్ కొడతారు. రెడీ? యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవేగా కిరణము, నాలోన వెలిగిన రవి కిరణము. ఏనాడు ఆరని నా దీపము, నా జీవితానికి ఆధారము. ఇమ్మానుయేలుగా నీ స్నేహము, నాలోన నిత్యం ఒక సంబరం. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. ఏ పాటి నన్ను ప్రేమించినా, నీ ప్రేమలోనే నన్ను దాచినావు. నా భారమంతా నీవు మోసినావు, నన్నెంతగానో హెచ్చించినావు. నీ కృపలోనే నన్ను కాచినావు, నీ కనికరమే చూపించినావు. నా హృదయలోనే నీ వాక్య ధ్యానం, నా మదిలోనే నీ నామస్మరణం. నిన్నే ఆరాధించి నీ దయలోనే జీవించి, నిన్నే పూజించి నీలోనే తరించి. యేసయ్య నీ ప్రేమ నా సొంతం, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవేగా తొలి కిరణము, నాలోన వెలిగిన రవి కిరణము.
ఏనాడు నన్ను విడనాడలేదు, నీ నీడలోనే నడిపించినావు. కనలేలేరా రాజు నీవే, నన్నెంతగానో నడిపించి నా హృదయంలోనే నా దేవా చేరితి నిన్నే నా ప్రాణనాగా. పర్వత శిఖరం నీ మహిమ ద్వారం, ఉన్నతమైనది నీ దివ్య చరితం. సాటి లేరు నీకు, సర్వాధికారివి నీవు, మారని దైవం నీవు, మహిమోన్నతుడవు నీవు. యేసయ్య నీవేగా నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవేగా తొలి కిరణము, నాలోన వెలిగిన రవి కిరణము. ఏనాడు ఆరని నా దీపము, నా జీవితానికి ఆధారము. ఇమ్మానుయేలుగా నీ స్నేహము, నాలోన నిత్యం ఒక సంబరం. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవేగా తొలి కిరణము, నాలోన వెలిగిన రవి కిరణము. హల్లెలూయా. I was given a watch as a gift. I don't like watches. I was given so many watches. కానీ నేను వాచ్ పెట్టుకోను. సో ఇది మొన్ననే నాకు నిన్న మొన్న ఇచ్చారు. ర్యాప్ చేయలేదు వాళ్ళకి తెలియదు అనుకుంటా. సో ఐ వాంట్ టు గివ్ ఇట్ టు సంబడి. ఇట్ మైట్ బి వెరీ చీప్. ఇట్స్ నాట్ దట్ ఎక్స్పెన్సివ్, ఇట్స్ చీపర్ వన్. సో you want to give me watch? So first time వచ్చిన వాళ్ళు ఎవరైనా, if you are brave enough, నేను ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చాను, I want to take this one. It's put your hands up, come and grab it. Please come, brother. రండి brother. The reason we are doing this one, Christmas is all about giving. So give a gift to somebody. Thank you, brother. What's your name? My name is Hemant. Good to see you, brother. Nice to have you. Thank you. గట్టిగా చప్పట్లు కొడదాం. హేమంత్ ఆ ధైర్యం కోసం నేను చూశాను అన్నమాట. సో విచ్ ఈస్ గుడ్ థింగ్. దిస్ ఇస్ ఆల్వేస్ గుడ్ టు గెట్ సంథింగ్ ఫ్రమ్ గాడ్. సో ఇట్స్ అ సింబాలిక్ దట్ హీ ఈస్ గోయింగ్ టు రిసీవ్ గ్రేట్ థింగ్స్ ఇన్ దిస్ ఇయర్ 2025. ఈ 2025లో ఆయన దేవుని దగ్గర నుంచి అలా పొందుకుంటాడంటానికి ఇది ఒక సింబల్. సో మేబీ వాట్ హీ ఈజ్ లుకింగ్ ఫర్, ఆయన దేనికోసం అడుగుతున్నాడో కోరుకుంటున్నాడో అది ఆయన దగ్గరికే వచ్చి ఇస్తారనే దానికి ఆ సింబల్ అనమాట. రైట్, డాన్స్ గైస్, ఆర్ యు రెడీ? ప్లీజ్ కమ్. రమ్మనం. డాన్స్ అయిపోయిన వెంటనే వీ హ్యావ్ కేక్ అండ్ దెన్ క్లోజింగ్ ప్రేయర్. ప్లీజ్ కమ్. ఓకే.
Are we all ready? Play. వచ్చావు. మేరీ తెలుసా నీ కుమారుడు నీటిపై నడచునని, మేరీ తెలుసా నీ కుమారుడు ఈ ప్రజలను రక్షించునని, నీకు తెలుసా నీ కుమారుడు నేను నూతన పరచునని, జన్మనిచ్చిన నీ కుమారుడే నీకు జన్మనిచ్చునని, మేరీ తెలుసా నీ కుమారుడు ప్రతివానికి చూపునిచ్చునని, మేరీ తెలుసా నీ కుమారుడు తన చేతితో తుఫాను వాపునని, తెలుసా నీ కుమారుడు దూతలతో నడచునని, నీ బిడ్డను ముద్దాడినచో నీ దేవుని ముద్దాడనని, మేరీ తెలుసా మేరీ తెలుసా మేరీ తెలుసా మేరీ తెలుసా. గుడ్డివాడు చూచని చెడ్డివాడు విననృతులేతురు, గుడ్డివాడు నడచుముగవాడు పలుకునే సునకే స్తోత్రము. మేరీ తెలుసా నీ కుమారుడు ఈ సృష్టికి ప్రభువని, మేరీ తెలుసా నీ కుమారుడు ఈ జగతిని ఏలునని, నీకు తెలుసా నీ కుమారుడు పరలోకపు ప్రియుడని, నీ బడిలో ఉన్న కుమారుడే అద్వితీయ దేవుడని, మేరీ తెలుసా మేరీ తెలుసా మేరీ తెలుసా మేరీ తెలుసా. Mary, did you know? Guys, thank you for your patience. You are really good crowd. అందుకోసమే మీరు బంచి కూర్చున్నారని చాక్లెట్లు పంపించాం మీకు ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోకుండా. రైట్, వీఆర్ nearly ending the program. So with a big request, కేక్ ఒకటి తీసుకొని వచ్చారు. ఎక్కడుందమ్మా కేక్? అది ఒక్క 5 నిమిషాలు ఉంటుంది. 5 నిమిషాల తర్వాత we will close. క్వైర్ వెళ్ళినటువంటి వాళ్ళు త్వరగా రమ్మని చెప్పండి.
మనం ఒక సాంగ్ పాడాలి. ఇక్కడ పైన పెట్టినాను. ఇట్స్ క్రిస్మస్. ప్రాక్టీస్ అయిన వాళ్ళు ఒకసారి రమ్మని చెప్పమ్మా. ఇట్స్ క్రిస్మస్ సాంగ్. తెరిసా పాస్టర్ గారు ముందుకు వస్తారు. ఒకసారి పాస్టర్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకో చెప్తా. ఎందుకంటే ఈ డాన్సెస్, స్కిట్లు, డ్రామాలు అన్నీ నేర్పించింది పాస్టర్ గారే. ఈసారి మంచి గట్టుంది. కెమెరా తీసుకొచ్చి ఒక ఫోటో తీసుకోం. ఇక్కడ మెర్రీ క్రిస్మస్, వండర్ఫుల్ కేక్. నాన్న మీరు క్వైర్ అంతా రండి, పైకి రండి అమ్మా. లెట్స్ ప్లీజ్ కమ్ అప్. చర్చ్ క్వైర్, టేక్ యువర్ పొజిషన్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ఆర్ సమ్వేర్. Benson. Thank you for this amazing opportunity that we are able to celebrate this Christmas. ఈ క్రిస్మస్లో మీరు మాతో ఉండి నడిపించిన విధానానికి స్తోత్రాలు. సెలబ్రేషన్ సూచనగా as we cut this cake, be with us, bless us. Jesus name. Amen. నాన్న సాంగ్ పాడనా? స్టార్ట్ చేయండి. Everyone is joyful, they're singing everywhere. Do you know the reason it's Christmas time again? The trees and stars, gifts and cakes are filled just everywhere. Then don't forget the reason that you and I must share. It's Christmas, come join us in the song. It's Christmas, let's dance and get along. It's Christmas, come join us in the song. It's Christmas, let's dance and get along. The birth of Jesus is the most important thing. He came so we could all be forgiven of our sin. The birth of Jesus is the most important thing. He came so we could all be forgiven of our sin. It's Christmas, come join us in the song. It's
ఇది క్రిస్మస్, ఇది క్రిస్మస్, ఇది క్రిస్మస్, మనం కలిసి పాడదాం. అదే వాళ్ళు వాడుతుంది, అంతే, అన్ని భాషలో వాడుతున్నారు. ఓకే, 1 2 3 గో. ఇది క్రిస్మస్, ఇది క్రిస్మస్, మనం కలిసి పాడుదాం. ఇది క్రిస్మస్, ఇది క్రిస్మస్, పలు సందడి చేసేద్దాం. ఇది క్రిస్మస్, ఇది క్రిస్మస్, మనం కలిసి పాడుదాం. ఇది క్రిస్మస్, ఇది క్రిస్మస్, పలు సందడి చేసేద్దాం. ఇది క్రిస్మస్, ఇది క్రిస్మస్, మనం కలిసి పాడుదాం. ఇది క్రిస్మస్, ఇది క్రిస్మస్, పలు సందడి చేసేద్దాం. ఇది క్రిస్మస్, ఇది క్రిస్మస్, ఇది క్రిస్మస్, పలు సందడి చేసేద్దాం. క్రీస్తు పుట్టెను. We'll sing క్రీస్తు పుట్టెను and then close off. ప్రైజ్ ది లార్డ్. అందరు చెక్ చేయనా ఒకసారి గబగబా. క్రీస్తు పుట్టెను పశుల పాకలో, పాపమంతయు రూపుమాపును, సర్వలోకమున్ విమోచింపను, రారాజు పుడమిపై జన్మించెను. క్రీస్తు పుట్టెను పశుల పాకలో, పాపమంతయు రూపుమాపును, సర్వలోకమున్ విమోచింపను, రారాజు పుడమిపై జన్మించెను. సంతోషమే సమాధానమే, ఆనందమే పరమానందమే. సంతోషమే సమాధానమే, ఆనందమే పరమానందమే. అరే గొల్లాలచి జ్ఞానులచి యేసుచుచి కానుకలిచి పాటలు పాడి నాట్యములాడి పరవశించే. సంతోషమే సమాధానమే, ఆనందమే పరమానందమే. సంతోషమే సమాధానమే, ఆనందమే పరమానందమే. క్రీస్తు పుట్టెను పశుల పాకలో, పాపమంతయు రూపుమాపును, సర్వలోకమున్ విమోచింపను, రారాజు పుడమిపై జన్మించెను. సంతోషమే సమాధానమే, ఆనందమే పరమానందమే. సంతోషమే సమాధానమే, ఆనందమే పరమానందమే. పరలోక దూత ఈ పాట పాడగా, పామరుల హృదయాలు పరవశించగా. పరలోక దూత ఈ పాట పాడగా, పామరుల హృదయాలు పరవశించగా. అజ్ఞానము అదృశ్యమాయెను, అంధకార బంధకములు తొలగిపోయెను. అజ్ఞానము అదృశ్యమాయెను, అంధకార బంధకములు తొలగిపోయెను. అరే గొల్లాలచి జ్ఞానులచి యేసును చూచి కానుకలిచి పాటలు పాడి నాట్యములాడి పరవశించే. సంతోషమే సమాధానమే, ఆనందమే పరమానందమే. సంతోషమే సమాధానమే, ఆనందమే పరమానందమే. క్రీస్తు పుట్టెను పశుల పాకలో, పాపమంతయు రూపుమాపెను, సర్వలోకమున్ విమోచింపను, రారాజు పుడమిపై జన్మించెను. సంతోషమే సమాధానమే, ఆనందమే పరమానందమే. సంతోషమే సమాధానమే, ఆనందమే పరమానందమే. కరుణగల రక్షకుడు ధరకేగెను, పరమును వీడి కడు దీనుడాయెను. కరుణగల రక్షకుడు ధరకేగెను, పరమును వీడి కడు దీనుడాయెను. వరములను సగా పరమ తండ్రి తనయుని, మనకొసగెను రక్షకుని శుభవేళ. వరములను సగా పరమ తండ్రి తనయుని, మనకొసగెను రక్షకుని శుభవేళ. అరే గొల్లాలచి జ్ఞానులచి యేసును చూచి కానుకలిచి పాటలు పాడి నాట్యములాడి పరవశించే. సంతోషమే సమాధానమే, ఆనందమే పరమానందమే. సంతోషమే సమాధానమే, ఆనందమే పరమానందమే. క్రీస్తు పుట్టెను పశుల పాకలో, పాపమంతయు
Hallelujah. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. Good tidings we bring To you and your King, good tidings we bring and a Happy New Year. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. Happy Christmas. Merry Christmas. We wish you Happy Christmas. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. అదేంటి. Lord, we thank you, Lord, for these amazing celebrations. Thank you for being with us, Lord, as we celebrate. Be with us, Lord. వచ్చినటువంటి ప్రతి వారందరి నాయన సంతృప్తితో సంతోషంతో ఇంటికి ఆశీర్వాదాలతో నింపబడి వెళ్ళినట్టు మీరు కృపను అనుగ్రహించమని దీవించమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో లెట్స్ డూ ది బ్లెస్సింగ్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింప చేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వదతము.